పాండిచేరిలో ప్రజెంట్ నేనైతే ఉన్నాను. ఈ పాండిచేరిలో వైట్ టౌన్ అని చెప్పి చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. ఎందుకింత ఫేమస్ ప్లేస్ అంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఫ్రెంచ్ స్టైల్లో కాలనీ అనేది ఏర్పాటు చేసుకుని మంచి హౌసెస్ అని ఫ్రెంచ్ స్టైల్లో అనేది ఉన్నాయన్నమాట. స్టిల్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. పాండిచేరి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నట్టు కాకుండా ఒక ఫ్రెంచ్ స్టైల్కి వెళ్ళి ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ చూస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఒకసారి మీరే చూడండి. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping. Yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff, ain't something like a movie. Country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. దిస్ ఈజ్ రాహుల్. సో నేనైతే ఈ పాండిచేరి వచ్చిన తర్వాత నైట్ అంతా స్టే చేసి ఇప్పుడు మార్నింగ్ అయితే నేను ఈ వైట్ టౌన్ అనేది కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో నేనైతే ఇక్కడ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో వచ్చేసరికి నాకు పర్ డేకి అంటే 24 అవర్స్కి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో ఇది ఎక్కడ ఛార్జ్ చేశారు ఏంటి అని తెలుసుకునే ముందు అయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే దాని గురించి ఫుల్ వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో నేనైతే ఈ హాస్టల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాను వైట్ టౌన్ దగ్గరికి. ఎందుకంటే ఈ వైట్ టౌన్ అయితే చాలా ఫేమస్ అనమాట, పాండిచేరిలోనే చాలా ఫేమస్. నేనున్న హాస్టల్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ అయితే వాక్ చేస్తే మనమైతే ఆ రాక్ బీచ్ అండ్ అలాగే వైట్ టౌన్ హౌస్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. సో నేనైతే మ్యాప్ అయితే ఆన్ చేశాను అనమాట. 160 మీటర్స్ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వచ్చేస్తుందని చెప్పేసి ఇదే రూట్ అనమాట. సో ఎక్కడ నుంచి మనకైతే ఫ్రెంచ్ స్టైల్ హౌస్ అన్నీ ఉంటాయి. వైట్ టౌన్ అని చెప్పి చూసారు కదా, ఎక్కడ నుంచి అనమాట మనకి వైట్ టౌన్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ టౌన్ అయితే ఎందుకు వచ్చింది పేరు అనేది తెలుసుకుందాం. ఈ వైట్ టౌన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కదా వాళ్ళు, సో వాళ్ళ స్టైల్లో ఉండే హౌసెస్ అనేవి చేసుకుందాం అని చెప్పేసి కొన్ని మనకి మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని అయితే పెడదామని చెప్పేసి మన ఆంధ్ర దగ్గరలోనే యానంలో కొన్ని హౌసెస్ ఉన్నాయి అండ్ అలాగే మనకి పాండిచేరిలో కూడా కొన్ని హౌసెస్ ఉన్నాయి. సో వాటిని యూనియన్ టెరిటరీగా చేశారనమాట. సో అలాగే వాళ్ళకి స్టైల్స్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా మనం చూడవచ్చు. ఈ పాండిచేరిలో ఎక్కువ హౌస్ ఉంటాయి. ఒకవేళ ఈ పాండిచేరి వస్తే మీకే అర్థమవుతుంది మన ఇండియాలో ఉన్నట్లయితే ఉండదన్నమాట. సేమ్ ఫ్రెంచ్ వెళ్తే ఫ్రెంచ్ వాళ్ళ కాలనీస్, వాళ్ళ హౌసెస్, వాళ్ళ స్టైల్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి. సో అప్పట్లో వాళ్ళు ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో వన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి అనమాట. సో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది అప్పటి నుంచి కూడా. మీరు చూస్తే కలర్ఫుల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, అప్పటి స్టైల్లో ఉన్న బోర్డ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా రోడ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా స్టైల్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా అట్లే ఉన్నాయి. సో మీరు చూడవచ్చు ఇప్పుడున్న హౌసెస్ అన్నీ కూడా హోటల్స్కి అండ్ అలాగే కెఫేస్కి రెంటర్స్కి వాళ్ళు అలా జరిగినాయి అనమాట. అండ్ అలాగే మీరు చూడవచ్చు వాల్స్ కూడా అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్, వ్యూ మొత్తం కూడా ఫ్రెంచ్ స్టైల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీరు వస్తే కనుక పాండిచేరి ఈ ఫ్రెంచ్ స్టైల్ హౌస్ దగ్గరలోనే హాస్టల్స్ ఉంటాయి లేదా హోటల్స్ ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. హోటల్స్ వచ్చేసరికి పర్ డే వచ్చేసరికి 1500 నుంచి 2000, 2500, 3000 అట్లాగా సీజన్ సంబంధించిన ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. లేదా మీరు హాస్టల్ తీసుకోవాలంటే 250 రూపీస్ దగ్గర నుంచి 350 అట్లా అయితే ఉన్నాయి. ఇవి కూడా హాస్టలే బెస్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఒకవేళ సోలో ట్రావెలర్స్ వచ్చినా లేదా జెంట్స్ వస్తే, ఒకవేళ మీరు లేడీస్ వచ్చారు లేదా ఫ్యామిలీస్ వచ్చారు, కపుల్స్ వచ్చారు అనుకుంటే హాస్టల్ కంటే హోటల్ బెటర్ అనమాట. హోటల్లో మీకు ప్రైవసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హోటల్ బెస్ట్. సో చూస్తే మీరు కూడా ఫ్రెంచ్ స్టైల్ హౌసెస్ అనేవి మీరు చూడవచ్చు. చుట్టూరు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూడడానికి మంచి లుక్తో ఫోటోస్కి ఫోటోషూట్స్కి మొత్తం కూడా యూజ్ అవుతూ ఉంటాయి మనకి. లొకేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో నేనైతే ఈ ఫ్రెంచ్ స్టైల్ హౌస్ దగ్గర నుంచి వాక్ చేస్తూ రాక్ బ్రిడ్జ్కి అయితే మనం వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాక్ బీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, ఓల్డ్ స్టైల్ బ్రిడ్జ్ అనమాట. అది కూడా మనం కవర్ చేసి వద్దాం అని చెప్పేసి నేనైతే స్టార్ట్ అవుతున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ వైట్ టౌన్ దగ్గర నుంచి నియర్లీ 150 to 200 మీటర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అక్కడ వెళ్తే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్ బీచ్ అని ఉంటుంది. మనకి బీచ్ దగ్గర అయితే రాక్స్ అనేవి ఉంటాయి. సో అది రాక్ బీచ్ అనమాట. సో ఆ రాక్ బీచ్ దగ్గర వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ ఒకటి ఉందని చెప్పే కదా, ఆ ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్దాం. సో మన
ఛానల్ని ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే, ఇప్పటి వరకు ఎవరో చూడకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను ట్రావెల్ చేస్తూ బడ్జెట్ హోటల్స్, బడ్జెట్ రూమ్స్, బడ్జెట్కి కపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఫుడ్ అండ్ ట్రావెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బడ్జెట్లో ఉండగా ప్రతిదీ కూడా ప్లాన్ చేస్తూ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో డే బై డే వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫర్దర్గా ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేనైతే ఇది మెయిన్ ఒక స్ట్రీట్ అనమాట. ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ ఇమేజ్ అయితే మీరు ఒకవేళ చూసుండి ఎక్కడైనా, ఇది ఒక వెబ్ సిరీస్లో ఇమేజ్ అనమాట. ఒకసారి మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్లో ఇమేజ్ అనమాట. ఇది తను మెయిన్ రోల్ అనమాట. సో మీరు చూస్తూ గుర్తుపట్టి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అతని నేము. సో ఇక్కడ నుంచి మనం ఈ స్టార్ బక్స్ కాఫీ కెఫే ఉంది చూసారా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. రాక్ బీచ్కి 160 మీటర్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మెయిన్ అట్రాక్షన్ అనమాట. చాలామంది టూరిస్టులు మన ఇండియా కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ వచ్చేసరికి. మీరు చూడవచ్చు ఎంతమంది ఫొటోస్ ఇక్కడ దిగుతున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు, నేను అబ్జర్వ్ చేశాను. అండ్ అలాగే చాలామంది కూడా ఫోటో షూట్స్ అవ్వచ్చు అండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు తీస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పర్టికులర్గా ఇక్కడ వరకు వచ్చి మంచి మంచి లొకేషన్స్లో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నా. అలాగే ఈ వైట్ టౌన్ మొత్తం ఇది ఒక కాలనీ మొత్తంలో కూడా బెస్ట్ స్ట్రీట్ అయితే ఇది. ఈ స్ట్రీట్ మీరు గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్గా వెళ్తే రాక్ బీచ్ వస్తుంది. ఈ స్ట్రీట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ స్ట్రీట్లో కూడా మంచిగా ఫొటోస్ అనేది చాలామంది దిగుతూ ఉన్నారు. సో ఈ స్ట్రీట్ అయితే మిస్ అవ్వకుండా మీరు ఈ స్ట్రీట్ కవర్ చేసుకోండి. సో వైట్ టౌన్ కాలనీ అయితే గుర్తుపెట్టుకోండి. పాండిచ్చేరి వస్తే మ్యాక్సిమం 90% కూడా ఈ వైట్ టౌన్ కోసం వస్తారు అనమాట. ఎందుకంటే పాండిచ్చేరిలో చూడడానికి అంతగా ఏముండవు. మెయిన్గా చెప్పాలనుకుంటే బీచెస్ అండ్ అలాగే ఈ వైట్ టౌన్ ఒకటి, తర్వాత ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది మనకి ఎక్కడైనా ఉంటాయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా. ఒకవేళ చెప్పాలనుకుంటే మన ఆంధ్రాలో వచ్చేసరికి కాకినాడలో కోరింగ వైల్డ్ లైఫ్ సెంచురీ అని చెప్పేసి అది ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడైతే మంచి బ్యూటిఫుల్గా లొకేషన్స్ ఉంటాయి. సో వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోసమే పాండిచ్చేరి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకవేళ యూనిక్గా ఉండే ప్లేస్ అండ్ అలాగే ఫోటోషూట్స్కి మంచి ప్లేస్ ఏమైనా ఉందండి పాండిచ్చేరి అని చెప్పవచ్చు. బీచెస్ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ ఈ ఫ్రెంచ్ స్టైల్లో ఉన్న హౌసెస్ అనేవి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకు మించి ఇక్కడ చూడాల్సింది అయితే ఏముండదు. 1.5 డే లేదా 2 days ఎనఫ్ అనమాట. మీరు 2 days కన్నా ఎక్కువ ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు బడ్జెట్లో ఇప్పుడు స్కూటీలను చూసారా, అది మనకి రెంటల్ వెహికల్స్ సంబంధించిన స్కూటీస్ కూడా ఇక్కడ అనేవి ఉంటాయి అనమాట. చాలా స్కూటీస్ ఉంటాయి, చాలా వెహికల్స్ ఉంటాయి. మీరు రావాలనుకుంటే రావచ్చు. ఒకవేళ బడ్జెట్లో అయిపోద్ది. ఒకవేళ స్కూటీస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లైసెన్స్ అనేది మ్యాండేటరీ, అందరికీ తెలిసింది. సో ఒకవేళ మీరు రావాలనుకుంటే 500 అలా పడుతూ ఉంటుంది పర్ డే వచ్చేసరికి స్కూటీ. 1 day 1.5 day ఎనఫ్ అనమాట. మీరు చూడవచ్చు స్కూటీస్ అన్నీ కూడా 1.5 day ఎనఫ్. 2 days కూడా అవసరం లేదు. 1 day అంటే మనం రెస్ట్ తీసుకుని 1 day మొత్తం ఫుల్గా ట్రావెల్ చేసిన హాఫ్ డే రెస్ట్ తీసుకుని రిమైనింగ్ హాఫ్ డే మీరు రిటర్న్ జర్నీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మనం వాక్ చేస్తూ రాక్ బీచ్కి అయితే వచ్చాం కదా. ఈ రాక్ బీచ్ ఎలా ఉంటుంది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలో ఎంత అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా కూడా. మీరు కామెంట్ చేసే కామెంట్ ప్లేస్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ కామెంట్ చేసిన బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే నేను ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే ఇది కూడా ఒకరు కామెంట్ చేసిన బెస్ట్ టూరిస్ట్ ప్లేసే. సైనింగ్ ఆఫ్ ప్రయాణ్ గమ్యం.